హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్లతో సహా ప్రతి పౌరుడికి తెలిసిన మరియు తప్పనిసరి ప్రక్రియ. ఈ ప్రక్రియ 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో ప్రారంభమైంది మరియు మీ ఐటీ రిటర్న్స్ సమర్పించిన తర్వాత ఈ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఈ ఫైలింగ్ ఎందుకు తప్పనిసరి అంటే మీరు పన్ను చెల్లించాల్సిన పరిధిలో ఉన్నా లేకపోయినా మీ ఐటీ రిటర్న్స్‌ను ఈ ఫైలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఫైలింగ్ చేయకపోతే ఆలస్య రుసుము, ఫైన్ విధించబడుతుంది. సకాలంలో ఈ ఫైలింగ్ చేయడం ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోకుండా అయితే ఉంటారు. మరియు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటారు. ఈ సంవత్సరం వచ్చిన మార్పులేంటి? ఐటీ ఫైల్ అంటే ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ ప్రక్రియలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిని అర్థం చేసుకోవడం చాలా అవసరము. అవేంటంటే పాత పన్ను విధానం ఓల్డ్ టాక్స్ రిజిమ్ ఎంచుకున్న వారికి పాత పన్ను విధానం ఎంచుకున్నట్లయితే మీరు ఏవైతే సేవింగ్స్ ఉంటాయో పెట్టుబడులు మరియు పన్ను మినహాయింపు సంబంధించి అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గృహ రుణంపై చెల్లించిన వడ్డీ, అలాగే ఈ ఎల్ఐసి ప్రీమియంలు, అలాగే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద, అలాగే వైద్య ఖర్చులు, విద్యా రుణం వంటి మొదలైన వివరాలకు సంబంధించి రసీదులు మరియు ఇతర ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారు మరియు అనేక మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేవారు ఒక ఆడిటర్ లేదా పన్ను నిపుణుడిని సహాయం తీసుకోవడం మంచిది. ఇది మీ రిటర్న్స్‌ను తప్పుగా లేకుండా అయితే సమర్పించడానికి సహాయపడుతుంది. రెండోది న్యూ టాక్స్ రెజిమ్. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ విధానంలో మునుపటి పన్ను విధానంలో ఉన్నటువంటి అనేక పన్ను మినహాయింపులు వర్తించవు. కాబట్టి వీరికి సేవింగ్స్ లేదా పెట్టుబడులకు సంబంధించిన సర్టిఫికేట్లు లేదా ఆధారాలు పెద్దగా అవసరం ఉండదు. ఇది ఈ ఫైలింగ్ ప్రక్రియను కొంత సరళతరం చేస్తుంది. అయితే మీ ఆదాయానికి సంబంధించిన సరైన వివరాలను సమర్పించడం మాత్రం తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఇకపోతే ముఖ్య సూచనలు, గడువును గుర్తుంచుకోండి. సో సెప్టెంబర్ 15, 2025 లోపల ఈ ఫైలింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళిక చేసుకోండి. చివరి నిమిషంలో సర్వర్ రద్దు ఏర్పడే అంటే సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అవసరమైన పత్రాలు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫార్మ్ 16, బ్యాంక్ స్టేట్మెంట్లు, పెట్టుబడి రుజువులు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఆన్‌లైన్ పోర్టల్ ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు మీ ఐటీ రిటర్న్స్‌ని ఈ-ఫైల్ చేసుకోవచ్చు. మీకు ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పన్ను నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంట్ల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి. మీరు సకాలంలో మీ ఐటీ రిటర్న్స్‌ను ఈ-ఫైల్ చేసి అవసరమైన అనవసరమైనటువంటి జరిమానాలను నివారించుకోవడం అయితే మంచిది. ఇంకా ఎవరైనా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే వెంటనే ఈ-ఫైలింగ్ అయితే చేసేయండి. సెప్టెంబర్ 15 చివరి తేదీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.